ఈ రోజే శ్రీరామనవమి. తులా రాశి వారికి పట్టబోతున్న అఖండ రాజయోగం. టాప్ 1గా ఎదిగి చూపించే సత్తా 100% ఇలానే జరుగుతుంది. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి శ్రీరామనవమి నుండి కూడా అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది. ముఖ్యంగా మీకు జీవితంలో నెంబర్ 1గా ఎదిగి చూపించే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే తులారాశి వారి జీవితంలో ఎన్నో అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారిని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సమయంలో విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారంలో అనుకున్న రీతిలో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు ప్రవేశించబోయే పార్ట్నర్ల ద్వారా మీ వ్యాపారం మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు ప్రవేశించబోయే పార్ట్నర్లకు ఉండేటువంటి రాజకీయ కానీ లేదా ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపించడం జరుగుతుంది. వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధితో పాటుగా వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతనంగా పరిశ్రమలు స్థాపించడానికి ఈ సమయంలో అంతగా అనుకూల ఫలితాలు గోచరించడం లేదు. కాబట్టి అటువంటివి ఏవైనా ప్రయత్నాలు ఉన్నట్లయితే వాటిని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ కానీ మిషనరీ ఏదైతే ఉంటుందో దానంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. అయితే ఇప్పుడు లభించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కూడా ఎంతో కష్టంగా చెప్పుకోవచ్చు. మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించుకున్నట్లయితే ఖచ్చితంగా కళారంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే తులారాశి వారికి గోచరించబోతున్నాయి. కళాకారులు స్థిరాస్తులు కొనుగోలు చేయడం అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. నూతనంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశాలు చేయదలిచిన ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. అనుచరుల బలం కూడా ఆశించిన రీతిలో పెరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు 100% అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. విదేశీ విద్యలో శుభవార్తలు అయితే వింటారు. అలానే ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలకు కానీ లేదా ప్రవేశ పరీక్షలకు మీరు రాసి ఉంటారో అటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలకి సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో మీరు ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక
ఆర్థిక పరంగా ఈ సమయంలో ఎక్కువగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఎక్కువగా సేవ్ చేయడానికి మీరు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తులా రాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా సాగుతున్న వివాదాలు తొలగిపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, ఇద్దరూ కూడా సంతాన అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహం కావలసిన వారు శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసిన తర్వాత ఆ స్వామివారి యొక్క కళ్యాణపు అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని శిరస్సును ధరించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే కళ్యాణానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూల మహత్యం అయితే శ్రీరామనవమికి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగస్తులు ఉద్యోగాలు మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నిరంతరం ఏవో ఒక ఆటంకాలు ఏర్పడటం వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కంటి సంబంధిత సమస్యలు అలానే చర్మ సంబంధిత సమస్యలు ఈ సమయంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యల పట్ల మాత్రం మీరు కొంచెం జాగ్రత్తతో ఉండవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. తేలికపాటి ప్రయత్నాలతోనే మీరు అనుకున్న స్థిరాస్తులన్నీ కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో తులారాశి వారికి అన్నీ కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీకు పట్టబోయే అఖండ రాజయోగం వల్ల డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.